ఆదిలాబాద్ జిల్లాలో ఒక రైతు ఆత్మహత్య తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. గత కొంతకాలంగా రైతుల ఆత్మహత్యలు తగ్గి మరలా మొదలయ్యాయి. ఆ రైతు ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి 3,50,000 అగ్రికల్చర్ లోన్ వ్యవసాయ రుణం తీసుకున్నారు. 5 ఎకరాలు తాకట్టు పెట్టి. రాబోయే 2-3 నెలల్లో పంట చేతికి వచ్చే అవకాశం ఉంది, నేను లోన్ పే చేస్తాను, భూమిని వేలం వేయవద్దు అని రైతు మొత్తుకున్నా కూడా ఐసిఐసిఐ బ్యాంక్ కనికరించలేదు. దేశంలో బడా పారిశ్రామికవేత్తలు 2 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టారు. 1000 కోట్ల కన్నా కూడా ఎక్కువ తీసుకునే అమౌంట్ ఇది. ఆ లోపు తీసుకున్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఎన్పిఏలుగా మారిపోయాయి. అంటే వాళ్ళు ఇక పే చేయడానికి ఇంట్రెస్ట్గా లేరు. వారి ఆస్తులు వేలం వేసినా కూడా ఆ 2 లక్షల కోట్ల రుణంలో వచ్చేది 20,000 కోట్ల రూపాయలు మాత్రమే. బడా బాబులు 100 కోట్ల రూపాయల ఆస్తి తాకట్టు పెట్టి 2,000 కోట్ల రూపాయలు రుణాలు వేస్తా ఉన్నారు. రైతులు మాత్రం 10 ఎకరాలు 5 ఎకరాలు తాకట్టు పెడితే బ్యాంకులు ఇచ్చే రుణం 3 లక్షలు. అది సకాలంలో చెల్లించకపోతే భూమి మొత్తం వేలం, పత్రికల్లో వేసి బ్యాంకుల్లో గోడలకు అతికించి ఇక రైతు పరువు తీస్తూ ఉన్నారు. అంటే పేదవాడికి ఒక న్యాయం, పెద్దలకి మరొక న్యాయమా? మనం కళ్ళ ముందే చూస్తూ ఉన్నాం. కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా 12,000 కోట్లు బ్యాంకుల నుంచి లండన్ వెళ్ళి క్రికెట్ టీములతోనే కాలక్షేపం చేస్తూ ఉన్నారు. అక్కడ 350 కోట్ల రూపాయలతో లగ్జరీ విల్లా కొనుగోలు చేశాడు, బంగ్లా. మరి గడిచిన 10 సంవత్సరాలుగా వాడిని భారతదేశానికి తీసుకురావడానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం ఏమి చేతులు ఎత్తేసినట్టుంది. గట్టి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా కనిపించడం లేదు. ఇక గీతాంజలి జ్యువెలర్స్ వాడు, నీరవ్ మోడీ, ఇక రకరకాలుగా ఈ బ్యాంకులను ముంచిన వాళ్ళ లిస్టుగా తీసుకుంటే కొన్ని వేల మంది లక్షల కోట్ల రూపాయల బ్యాంకుల నుంచి కాజేసి దర్జాగా తిరుగుతూ ఉన్నారు. హైదరాబాద్లో మొన్న ఈ మధ్యనే అన్నపూర్ణ స్టూడియోస్కి 50 years అంటూ నాగార్జున ఒక వీడియో చేశాడు. ఆంధ్ర బ్యాంకు నుంచి 120 కోట్ల రూపాయలు రుణం తీసుకొని దానికి పేమెంట్ చేయలేదు అన్నపూర్ణ స్టూడియోస్. మామూలుగా అయితే రైతులను అయితే ఈ బ్యాంకులలో తెగేస్తారు. ₹1 బాకీ ఉందని ఆ రైతుని వేధించి ఆ బ్యాంకు మేనేజరు ఆ రూపాయి కడితేనే నీ భూమి విడుదల చేస్తా అని చెప్పేసి వేధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు 120 కోట్లు ఎగ్గొడితే బ్యాంకు సిబ్బంది సిగ్గు లేకుండా బ్యాంకులో వాళ్ళందరూ మేనేజర్తో సహా అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గరికి వెళ్ళి ప్లకార్డులు పట్టుకొని నిలబడ్డారు. అదే ఒక రైతు, ఒక సామాన్యుడు ఒక 30,000 40,000 రుణం తీసుకుంటే వాడి ఇంటికి వెళ్ళి తలుపులు కూడా బిక్కొస్తారు, గేట్లు బిక్కొస్తారు, వాడి పరువు తీస్తారు, పేపర్లు వేస్తారు, ఏలం వేస్తారు. అంటే పేదవాడి పక్షాన ప్రభుత్వం లేదు. ఎవరైతే 1000 కోట్లు గాజేశారో వారు మాత్రమే ఇన్ఫ్లుయెన్సర్స్, ప్రభుత్వాన్ని శాసిస్తూ ఉన్నారు. ఈ బ్యాంక్ మేనేజర్లు, ఈ బ్యాంకు సిబ్బంది వారి గేటు కూడా టచ్ చేయలేకపోతా ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియోకి 120 కోట్ల రుణాలు ఇచ్చి కనీసం గేట్ లోపల కూడా వెళ్ళలేకపోయారు. ఈ విధంగా రైతుల్ని వేధిస్తూ పెద్దల్ని వదిలేస్తూ 1000 కోట్ల రూపాయలు పెద్దలకు దోచిపెట్టడం బ్యాంకులు. మధ్యతరగతి వాళ్ళు వీళ్ళు బ్యాంకుల్లో డిపాజిట్లు వేసుకుంటే అవన్నీ పెద్దలు 1000 కోట్ల రూపాయల రుణాలు తీసుకుని ఎగ్గొట్టిపోతా ఉన్నారు. బ్యాంకులు గనక ఇప్పుడు ఎవరు డిపాజిట్ వాళ్ళకి ఇవ్వాలని కనుక డిమాండ్ వస్తే సగం మందికి కూడా ఇవ్వడం. ఇప్పుడు డిపాజిట్ ఎవడన్నా ఆ డేట్ అయిపోయి వాడికి డిపాజిట్ ఇవ్వాలంటే కొత్తవాడు ఎవడన్నా వచ్చి డిపాజిట్ ఇస్తే ఆ అమౌంట్ తీసుకొచ్చి ఇస్తారు. బ్యాంకులు కొత్తగా డిపాజిట్లు స్వీకరిస్తేనే ఆ పాత వాళ్ళకి వచ్చే అమౌంట్ వచ్చేది. ఎందుకంటే 1000 కోట్ల రూపాయలు పెద్దలందరికీ దారబోసి వసూలు చేసుకునే పరిస్థితుల్లో బ్యాంకులు లేవు. ఒకడెవడన్నా 2,000 కోట్ల రూపాయలు పరిశ్రమ కోసం రుణం తీసుకొని ఒక 5-6 సంవత్సరాలు నడుపుతాడు, దాన్ని ఎత్తేస్తాడు, అది ఎన్పిఐకి వెళ్ళిపోద్ది. బ్యాంకు కనుక ఆస్తి వేలం వేస్తే బ్యాంకు రావాల్సిన 2,000 కోట్లలో వచ్చేది 20 కోట్లే. అంటే ఎవడైతే 1000 కోట్ల రుణాలు తీసుకుంటున్నారో వారి ఆస్తుల విలువను ఎక్కువగా చూపించి బ్యాంకుల దగ్గర నుంచి 1000 కోట్లు కాజేస్తున్నారు.
మరి రైతులకో సామాన్యులకో 30,000 40,000 3 లక్షలు అంతకంటే ఎక్కువ ఇవ్వరు, కోట్లు ఏమవరుగా. ఆ రుణాలు వసూలు చేయడానికి మాత్రం బ్యాంకు సిబ్బంది అనుసరిస్తున్న విధానం చాలా దారుణంగా ఉంది. దీని మీద ప్రతి ఒక్కరూ స్పందించండి. సామాన్యులకు ఒక న్యాయం, సంపన్నులకు ఒక న్యాయమా? దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఈ ద్వంద్వ వైఖరి మీద ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.